ఈ రోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది, నాకు బాగా నచ్చింది. అయితే శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు అడిగాడంట, శ్రీకృష్ణ ఈ గోడ మీద ఒక వాక్యం రాయండి, అది ఎలా ఉండాలి అంటే దుఃఖంలో ఉన్నవాళ్లు చదివినా సంతోషంలో ఉన్నవాళ్లు చదివినా ఒకటే అర్థం రావాలి ఇరువురికి అని అడిగాడంట అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి అలాగే అర్జున అని చెప్పి అక్కడున్న గోడ మీద ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశారంట. అంటే దాని అర్థం చూసారా, సంతోషంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం వెళ్ళిపోతుంది, నిజమే కదండి, సంతోషం శాశ్వతం కాదు. అదే విధంగా దుఃఖంలో బాధపడుతూ ఉండే వాళ్ళకు కూడా ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు, ఈ సమయం శాశ్వతం కాదు, అంతే కదండి, ఈ సమయం వెళ్ళిపోతుంది. అంటే కాబట్టి ఏది శాశ్వతం కాదు, ఇద్దరికి కలిపి ఒకటే అర్థం వచ్చేటట్టు శ్రీకృష్ణుడు రాయటం